1,00,000 కోట్ల లంకే బిందెలు. కంటికి కనిపిస్తున్న తాకలేని అపారమైన సంపద. భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయమైన కేరళలోని అనంత పద్మనాభస్వామి గుడిలో ఆ ఒక్క తలుపు వెనుక ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ తలుపు తీస్తే నిజంగానే ప్రపంచంలో ప్రళయం వస్తుందా? అసలు ఆ రూమ్ని లాక్ చేసిన ఆ 2 పాముల రహస్యం ఏంటి? 2011వ సంవత్సరంలో కోర్టు ఆదేశాల ప్రకారం ఈ గుడి కింద ఉన్న రూములను తెరవడం ప్రారంభించారు. మొత్తం 6 గదులలో 5 గదులను తెరిచినప్పుడు అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. అక్కడ కేవలం బంగారం, వజ్రాలు, వాటన్నిటి విలువ దాదాపు 1,00,000 కోట్లకు పైనే ఉంటుందని తేలింది. కానీ ఎప్పుడైతే 6వ గది అంటే వార్డ్ బి తలుపు దగ్గరకు వచ్చారో కథ మొత్తం మారిపోయింది. ఆ తలుపు మిగతా వాటిలా ఉండదు. దానికి ఎలాంటి తాళాలు, గుళ్ళేలు లేవు. పురాణాల ప్రకారం పాతకాలపు సిద్ధపురుషులు ఈ గదిని నాగబంధనం అనే అత్యంత శక్తివంతమైన మంత్రంతో లాక్ చేశారు. కొంతమంది పరిశోధకుల నమ్మకం ప్రకారం ఈ 7వ గది తలుపు వెనుక నేరుగా అరేబియా సముద్రానికి కనెక్షన్ ఉంది. అందుకే ఆ తలుపు దగ్గరకు వెళ్లినప్పుడు లోపల నుండి సముద్రపు అలల శబ్దాలు, నీటి ప్రవాహం వినపడుతుందని అధికారులు చెప్పారు. ఒకవేళ ఆధునిక మిషన్లతో ఆ తలుపుని పగలగొడితే సముద్రపు నీరు వచ్చి కేరళ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని కొందరు భావిస్తారు. కేవలం అంతేకాదు, చరిత్ర ప్రకారం 1931వ సంవత్సరంలో కొందరు ఈ గదిని తెరవడానికి ప్రయత్నించారు. కాని ఎప్పుడైతే వారు తలుపు దగ్గరకు వెళ్లారో వందల సంఖ్యలో నాగుపాములు అక్కడకు వచ్చి వారిపై దాడి చేయడానికి చూశాయట. దాంతో వారు భయపడి అక్కడి నుండి ప్రాణాలతో పారిపోయారు. దీనిని ఇప్పటి టెక్నాలజీతో లేదా గ్యాస్ కట్టర్లతో బలవంతంగా తెరిస్తే ఆ దేవాలయంలో ఉన్న దైవశక్తికి కోపం వస్తుందని, సముద్రాలు ఉప్పొంగి దీనిని కేవలం గరుడ మంత్రం తెలిసిన ఒక సిద్ధపురుషుడు మాత్రమే మంత్రాలు చదివి తెరవగలరని పెద్దలు చెప్తారు. కానీ ఈ రోజుల్లో అంతటి శక్తివంతమైన మునులు ఎవరూ లేరు. మరి సైన్స్కి కూడా చిక్కని ఈ రహస్యం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? టెక్నాలజీతో ఆ తలుపుని తెరవడం కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.